సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు యాదవ్ వ్లాగ్స్. ఈరోజు మనం కటక్ అయితే వచ్చాం. కటక్లో ప్రతి సంవత్సరం ఏంటంటే బలియాత్ర జరుగుతుంది, చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ ఈ బలియాత్ర వ్లాగ్ చేసే ముందు మనకి ఇక్కడ చండీమాత అనేసి ఒక శక్తిపీఠం ఉంటుందంట కటక్లో, చాలా ఫేమస్ అనమాట అది. సో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇంచుమించు ఇక్కడికి 4 km ఉంటుంది. ఒక 3 km వరకు అయితే మనకి మన ఆటోలో వచ్చి ఇక్కడ నుంచి ఇంకా ఆపేశారు అక్కడ నుంచి. సో ఇదంతా నడిచి అయితే వస్తున్నాం. మొత్తం క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు. ఇప్పుడు మనం చండీమాత టెంపుల్కి వెళ్ళడానికి ఇంచుమించు ఇంకో 1 km పట్టిద్ది. ఇదంతా కటక్ రైల్వే స్టేషన్. బలియాత్ర ఉండడం వల్ల క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దీని గురించి స్పెషల్గా ట్రైన్స్ కూడా వేశారు బలియాత్ర కోసం. ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది కానీ చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది కటక్లో. ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం. పతండి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ చండీమాత టెంపుల్కి వెళ్దాం. అక్కడ నుంచి దర్శనం చేసుకుని వచ్చేసాక మనం మీకు బలియాత్ర అయితే నేను మొత్తం మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. కటక్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చండీమాత శక్తిపీఠం దగ్గరికి ఇంచుమించు 6 kilometers ఉంటుంది. మేమైతే ఒక 4 kilometers వరకు ఆటోలో వచ్చాం. అక్కడ నుంచి మొత్తం ఎక్కువ ప్రొటెక్షన్ ఉందన్నమాట. మొత్తం ఆటోస్ కానీ కార్లు కానీ ఏవైనా సరే, అక్కడ క్యాబ్స్ కానీ ఏవైనా సరే అలౌ చేయట్లేదు. అక్కడ నుంచి ఆపేసి 2 kilometers అయితే మనం నడిచి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ప్రజెంట్ మేము 4 kilometers ఆటో జర్నీ తర్వాత కటక్ చండీదేవి శక్తిపీఠం దగ్గరికి అయితే నడిచి వెళ్తున్నాం. ఇప్పుడు వస్తున్న వీళ్ళందరూ ఏంటంటే కటక్ చండీ శక్తిపీఠం దర్శించుకుని వీళ్ళంతా అయితే బలియాత్రకు వెళ్ళబోతున్నారు అనమాట. నైట్ టైం అయిపోయింది. మొత్తం చాలా గ్రాండ్ గా అయింది ఇక్కడ బలియాత్ర. ఎవ్రీ ఇయర్ అవుద్ది కానీ చాలా గ్రాండ్ గా అయితే అయింది. ఈ వే అంతా కటక్ ఇంటర్నేషనల్ స్టేడియం, బర్రబతి స్టేడియం వే ఇదంతా. చుట్టూ ప్రాక్టీస్ మ్యాచ్లు అవి అవుతున్నాయి. మనకి ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో మ్యాచ్ కూడా ఉందనుకుంటా. ఇక్కడికి రావాల్సి ఉంది మనకి ఇంకోసారి. సో గైస్, ఇప్పుడు మనం కటక్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చండీమాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడికి ఇంచుమించు కటక్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చండీదేవి టెంపుల్కి 6 kilometers ఉంటుంది. ఈరోజు ఏంటంటే బలియాత్ర లాస్ట్ రోజు జరుగుతుంది కాబట్టి మనకి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి మనకి గంట పట్టింది 6 kilometersకి. 4 kilometers వరకు అయితే మనకి ఆటోస్ అవి అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఇంకో 2 kilometers మొత్తం బలియాత్ర లాస్ట్ రోజు కాబట్టి మొత్తం బార్గేట్స్ పెట్టేసి పోలీస్ పహారా అయితే చాలా ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఏంటంటే మేము ఒక 2 kilometers ఈ టెంపుల్ దగ్గరికి నడిచి రావాల్సి వచ్చింది అనమాట. ఇదంతా చండీదేవి టెంపుల్ ప్రధాన ద్వారం అనమాట. ప్రజెంట్ అయితే మనం చండీదేవి ఆలయం దగ్గర ఉన్న ప్రధాన గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి చండీదేవి ఆలయానికి వెళ్ళడానికి ఇంకొక 500 meters అయితే ఉంటుంది. చూద్దాం పదండి ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది చండీదేవి ఆలయం. గైస్, ఇదే చండీదేవి ప్రధాన ఆలయం. ప్రజెంట్ అయితే ఇది మొత్తం విరిచేశారనమాట. నాకు తెలిసి ఇది మళ్ళీ కొత్త ఆలయాన్ని నిర్మించబోతున్నారు ఇక్కడ. మళ్ళీ అయితే ఇది ప్రధాన ద్వారం. ఇక్కడ నుంచి టెంపుల్ ప్రధాన ద్వారం. ఇదంతా అయితే డిస్మాంటిల్ చేస్తారు టెంపుల్ మొత్తాన్ని. నాకు తెలిసి ఇది ఈ 2-3 days లో అనుకుంటా డిస్మాంటిల్ చేశారు. మళ్ళీ కొత్త ఆలయాన్ని నిర్మించబోతున్నారు అనుకుంటా. ఇది మొత్తం ఆలయంలోని లోపల భాగం అనమాట, గర్భగుడి. కటక్ చండీ చాలా ఫేమస్ ఒడిస్సా మొత్తానికి. చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు రోజు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కటక్ చండీ బలియాత్ర అయితే జరుగుతుంది. చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఇప్పుడైతే మనం మరి కొద్దిసేపట్లో బలియాత్ర అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాం. ఇక్కడైతే చూపించడానికి ఏం లేదు. ఇది మొత్తం డిమాలిష్ చేసి మొత్తం అయితే పడగొట్టేశారు. మళ్ళీ కొత్తది కడుతున్నారు కాబట్టి ఎక్కడైతే కటక్ మొత్తం ఖాళీ లేదనమాట. అంటే మనకి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఇక్కడ ఏమి కూడా అవైలబుల్ లేవు. మొత్తం అంత క్రౌడ్ అయితే ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఏటా జరుగుతుంది కానీ చాలా గ్రాండ్ గా జరుగుతుంది ఈ బలియాత్ర అనేది. సో ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది.
క్లియర్ వ్యూ కదా. అదా ఇక్కడ కానీ నాకు కొంచెం పట్టుకోండా. ఎక్కదా మాట వస్తువు